బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. మహ్మద్ సిరాజ్ ఆకట్టుకున్నప్పటికీ ఓవరాల్గా బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రాపైనే భారత్ ఎక్కువగా ఆధారపడింది. ఈ పరిస్థితిలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ షమీ కోసం భారత జట్టు తలుపులు తెరిచి ఉన్నాయని రోహిత్ అన్నాడు. చీలమండ గాయంతో మహ్మద్ షమీ గతేడాదిగా భారత జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతను చివరిగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఆడాడు. ఆ తర్వాత గాయానికి సర్జరీ చేసుకున్న ఈ కుడి చేతి వాటం పేసర్ దాదాపు సంవత్సరం ఆటకు దూరమయ్యాడు. ఇటీవల రంజీ ట్రోఫీతో పోటీ క్రికెట్ను మొదలుపెట్టిన షమీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బరిలోకి దిగాడు. ఈ ధనాధన్ దేశవాళీ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన షమీ 27.3 ఓవర్లు బౌలింగ్ చేసి 8 వికెట్లు తీశాడు. అయితే షమీ రాకను స్వాగతిస్తామని, కానీ అతను ఫిట్గా ఉన్నాడని 100% కంటే ఎక్కువగా నమ్మినప్పుడే జట్టులోకి తీసుకుంటామని రోహిత్ అన్నాడు. ఇటీవల షమీకి మోకాలికి వాపు రావడంతో తిరిగి ఆలోచనలో పడ్డామని తెలిపాడు. షమీ కోసం భారత జట్టు తలుపులు తెరిచే ఉన్నాయి. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నప్పుడు షమీ మోకాలికి వాపు రావడంతో అతన్ని పర్యవేక్షిస్తున్నాం. ఇది అతన్ని టెస్టు మ్యాచ్కు సన్నద్ధతకు అడ్డుకుంటుంది. అతని విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాం. అతన్ని ఆస్ట్రేలియాకు తీసుకువచ్చి ఇబ్బందుల్లోకి నెట్టకూడదని భావిస్తున్నాం. ఫిట్గా ఉన్నాడని 100% కంటే ఎక్కువ నమ్మకం ఉంటేనే తీసుకురావాలని చూస్తున్నాం. ఎందుకంటే షమీ ఆటకు దూరమై చాలా కాలమైంది. ఇక్కడికి తీసుకువచ్చి జట్టు కోసం తీవ్రంగా శ్రమించమని అతన్ని ఒత్తిడికి గురి చేయలేం. కొందరు నిపుణులు షమీని పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళ నివేదికను బట్టి మేము అంతిమంగా ఓ నిర్ణయానికి వస్తాం. ప్రతి మ్యాచ్లో షమీని వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత అతని శరీరం ఎలా సహకరిస్తుంది, 20 ఓవర్లు మైదానంలో గడిపిన తర్వాత ఎలా ఉన్నాడని చూస్తున్నారు. అయితే అతను ఎప్పుడైనా తిరిగొచ్చి టీమిండియాకు ఆడే అవకాశం ఉంది అని రోహిత్ పేర్కొన్నాడు. కాగా శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా 3వ టెస్టు స్టార్ట్ కానుంది. దాంతో 3వ టెస్టుకి షమీ జట్టులో చేరే అవకాశం ఉంది.